అవును. ఏవి తీసుకోకుండా ఉంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది? యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు సమ్మర్‌లో డీహైడ్రేషన్ ఎందుకంత అవుతుంది మనం అర్థం జేసుకోవాలి. సో, సమ్మర్‌లో మనకి యూవీ రేడియేషన్ అనేది వింటర్ లేకపోతే ఈవెన్ రెయినీ సీజన్ కంటే చాలా ఎక్కువ కాన్సంట్రేషన్‌లో ఉంటుందనమాట. సో, మనం తినే పదార్థాలైనా, తాగే పదార్థాల్లో అయినా ఎప్పుడైనా వాటర్ కంటెంట్ ఎక్కువ అనేది ఉండాలనమాట. సో, వాట్ వి షుడ్ యాక్టివ్‌లీ అవాయిడ్ ఇస్ ఎక్కువ కాఫీ తాగడం. అంటే హ్మ్. కెఫీన్ ఉన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, మనం పొద్దున కాఫీ తాగి మళ్ళీ మధ్యాహ్నం తాగితే మనకి కాస్త ఎనర్జీ మెయింటైన్ అవుతుందని. హ్మ్. కానీ ఆ కెఫీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ తాగుతున్న కొద్దీ మనకేమవుతుందంటే ఇట్ పుల్స్ వాటర్ అన్నమాట. మన బాడీలో ఉన్న వాటర్ కూడా తీసుకొని అది మన యూరిన్‌లోకి తీసేస్తూ ఉంటుంది. సో, హుహుహు. చాలా తొందరగా డీహైడ్రేట్ అవుతాం. హుహు. నంబర్ 2 ఆల్కహాల్. ఇవన్నిటితో ఏమవుతుందంటే మన బాడీలో డీటాక్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది. హ్మ్. సో, మనం ఇప్పుడు ఆల్కహాల్ తాగుతూ మీరు చాలామంది ఏమంటారు, నేను నిన్న నైట్ తాగాను. కానీ ఇవాళ చాలా మంచిగా వాటర్ తాగాను అని. సో, అలా ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆల్కహాల్ డిక్రీజెస్ ఆర్ మెటబాలిజం అన్నమాట. సో, మన డీటాక్స్ ఎబిలిటీ అయినా, మన బీఎంఐ అయినా ఇవన్నీ కూడా స్లో డౌన్ అయిపోతాయి. సో, హుహుహు. దాంతో కూడా మన వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఇవన్నీ తగ్గిపోతాయి కనుక సెల్స్ గెట్ డీహైడ్రేటెడ్.